అంటే ఈయనేమి పెద్ద పతివ్రతం కాదు కదా, ఈయన దళితుల్ని ఎలా గంచివేశాడు, వాళ్ళ మీద ఎలాంటి దాడులు జరిగినాయి, ఎన్ని దాడులు జరిగినాయి అనేది కూడా గడిచిన అంటే 14-19 మధ్యలో అవి చూద్దాం ఒకసారి. పశ్చిమ గోదావరి గరగపర్తి కేవలం చెరువుగట్టు మీద అంబేద్కర్ గారి విగ్రహాన్ని మిగతా విగ్రహాలతో పాటు పెట్టాలి అని ఆ ఊర్లో ఉన్నటువంటి మాలలు అడగటమే తప్పు అయిపోయింది. 2 నెలలు వెలివేసి బహిష్కరించి గ్రామం నుంచి ఏ పనులకి కానీ ఏ సరుకులు అమ్మటానికి లేదు, ఏమీ లేదన్నమాట. అది చంద్రబాబు హయాంలో కాదా? ఆ గొట్టిపాడులో జనవరి 1కి జరిగిన ఒక చిన్న తోపులాట గొడవ, ఇళ్ల మీద పడిపోయి కొట్టేసి వాళ్ళని మీద కనీసం కేసులు కూడా పెట్టుకోకుండా మళ్ళీ అక్కడ మాలల్నే దొంగలుగా చిత్రీకరించి వాళ్ళే తప్పుడులోగా పెట్టి వాళ్ళని కేసులు పెట్టి స్టేషన్లో పెట్టి పిచ్చ కొట్టుడు కొట్టించాడు ఇదే చంద్రబాబు. అనిపిస్తుందా ఈ మహానుభావుడు ఎవరో? టీడీపీ పార్టీలు ఇప్పుడు ఎంత భజన చేస్తున్నాడు. చంద్రబాబు మాల గురించి చెప్పడానికి సాక్ష్యాలని చెప్పి 2019-18 మధ్యలో జరిగినటువంటి మాలల మీద దళితుల మీద జరిగిన దాడుల్లో ఊర్ల మీదే చంద్రబాబు గారు చెప్తే ఒకరిని చంపేసి పక్కన పెట్టాడు. చంద్రబాబు గారికి ఏదైనా తేడా వస్తే ఎవరి మీద వస్తే ఆ ఊరుని నాశనం చేయాలి, ఆ ఊళ్ళో వాళ్ళందరినీ కొట్టాలి, ఆ ఊళ్ళో వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి.